హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీలో ఎంతమందికి నాన్ వెజ్ పికిల్స్ అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి. చికెన్ నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దామా. చాలా జ్యూసీగా ఉంటాయి ముక్కలు, టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ. ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది. మరి ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఫస్ట్ ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ వరకు ధనియాలు, అలాగే కొద్దిగా చెక్క, 2 టేబుల్ స్పూన్స్ వరకు జీలకర్ర వేసుకోవాలి. 6 నుండి 10 వరకు లవంగాలు, అలాగే 5 నుండి 6 వరకు ఇలాచీ వేసుకోవాలి. లాలిక్కాయలు అంటారు కదా, ఇవన్నీ కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఫ్రై చేయకండి, మాడిపోతే అసలు టేస్ట్ బాగుండదు. ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి కాబట్టి లో ఫ్లేమ్లోనే నిదానంగా వేయించుకోవాలి. 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోండి. మెంతులు ఎక్కువగా వేసుకోకూడదు. ధనియాలు ఫింగర్స్తో ప్రెస్ చేస్తే చక్కగా పౌడర్ లాగా వస్తుంది. అలా అయితే మనకి దూరగా ఫ్రై చేసుకున్నట్టే అండ్ మంచి అరోమా కూడా వస్తుంది. ఈ టైంలోనే స్టవ్ ఆఫ్ చేసేసి బాగా చల్లారిన తర్వాత పౌడర్ లాగా చేసుకోవాలి. ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. చికెన్ పచ్చళ్ళలోకి మసాలా ప్రిపేర్ అయిపోయింది. నెక్స్ట్ బౌల్లో క్లీన్ చేసుకున్న చికెన్ని వేసుకోవాలి. వెయిట్కి వచ్చేసి 1/2 కిలో వరకు ఉంటుంది. బోన్లెస్ చికెన్ మాత్రమే తీసుకున్నాను. మీరు బోన్ చికెన్ కూడా తీసుకోవచ్చు. అలాగే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. తర్వాత ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని చిన్నగా చాక్ చేసుకున్న చికెన్ పీసెస్ని వేసేసుకోవాలి. వేరుశనగ ఆయిల్నే యూజ్ చేయాలి. అప్పుడే మనకి పచ్చడి నిలువ ఉంటుంది అండ్ టేస్ట్ కూడా ఉంటుంది. చికెన్ పీసెస్ని కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. చికెన్ పీసెస్ నుండి వాటర్ చూసారు కదా ఎలా వస్తున్నాయో. చికెన్ పీసెస్ నుండి వచ్చిన వాటర్ అన్నీ కూడా డ్రై అయిపోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. చికెన్ పీసెస్ కూడా చక్కగా కుక్ అవుతాయి. వాటర్ లేకుండా డ్రై చేసుకోవాలి. చెక్ చేసుకోండి. చూసారు కదా, నేను గరిట హెల్ప్తో చూస్తున్నాను. చక్కగా ఉడికిపోయింది. ఈ టైంలోనే చికెన్ పీసెస్ని మొత్తం ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. నెక్స్ట్ వేరొక ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. పల్లీల నూనె, అదే వేరుశనగ నూనె వేసుకోవాలి. అప్పుడే మనకి పచ్చడికి టేస్ట్ బాగుంటుంది. కాస్త ఆయిల్ హీట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఆయిల్లో మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మాడిపోకూడదు. జస్ట్ మనకి ఆ పచ్చి వాసన పోతే సరిపోతుంది. తర్వాత మనం ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, అవి వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చికెన్కి బాగా పట్టించాలి. ఒక 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. చికెన్ పీసెస్ మనకి కాస్త క్రిస్పీగా అవ్వాలి. మరీ గట్టిగా అయిపోకూడదు. మనకి పైన చికెన్ కాస్త క్రిస్పీగా వస్తే సరిపోతుంది. జస్ట్ అంతే. ఇదే టైంలో 3 టేబుల్ స్పూన్స్ వరకు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ తర్వాత అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ ఉంది కదా, మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి. అంతా కలిసేంత వరకు చక్కగా కలుపుకోవాలి. మసాలాలు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ పీసెస్కి బాగా పట్టించాలి. మనం తయారు చేసుకున్న మసాలాలో సగం మాత్రమే వేసుకోవాలి. మొత్తంగా వేసేయకూడదు. మీరు వేరొక నాన్ వెజ్ పికిల్స్లో దేంట్లో అయినా యూజ్ చేయొచ్చు. అలాగే నాన్ వెజ్ కర్రీస్లో కూడా యూజ్ చేయొచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. చికెన్ పీసెస్ హార్డ్గా ఫ్రై చేస్తే ఇంకా హార్డ్గా అయిపోతాయి. ఒక 2 మినిట్స్ వరకు అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. నెక్స్ట్ 1 కప్ వరకు పచ్చడి కారమే యూజ్ చేయాలి. స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు మాత్రం కారం వేసుకోకూడదు. స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాతే కారంని యాడ్ చేసుకోవాలి. కారం కూడా అంతా బాగా కలిసేంత వరకు చక్కగా మిక్స్ చేసుకోవాలి. చికెన్ పీసెస్కి కారం, ఉప్పు అలాగే మసాలా పొడి ఇవన్నీ కూడా బాగా పట్టించాలి. అప్పుడే మనకి జ్యూసీగా ఉంటుంది. చూసారు కదా, ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఆయిల్ ఎక్కువగా వేసుకోవాలి.
అయినా చికెన్ పచ్చడి నిల్వ ఎక్కడ ఉంచుతాం చెప్పండి. చాలా జ్యూసీగా ఉంటాయి, ముక్కలు అస్సలు గట్టిపడవు. అలాగే గ్రేవీ కూడా చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్న వాళ్ళు కూడా చాలా ఈజీగా చికెన్ పచ్చడిని ప్రిపేర్ చేసేస్తారు. అలాగే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఖచ్చితంగా బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇస్తారు. ఇప్పుడు ఈ చికెన్ పచ్చడిని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి. అప్పుడే మనం నిమ్మకాయ రసంని యాడ్ చేయాలి. చల్లారిన తర్వాత నిమ్మకాయ రసం వేసుకోవాలి. ఒక నిమ్మకాయ అయితే సరిపోతుంది. వేడిగా ఉన్నప్పుడు నిమ్మకాయ రసం యాడ్ చేశారంటే ముక్కలు చాలా గట్టిగా అయిపోతాయి. బాగా చల్లారిన తర్వాతే వేసుకోవాలి. అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. అంతే. గ్లాస్ జార్లోనే స్టోర్ చేసుకోండి. ఆఫ్టర్ 2 days తర్వాత సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. పేరుకి నిల్వ పచ్చడే కానీ మనం 2 daysలోనే ఫినిష్ చేసేస్తాం. అంత టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోద్దు. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. మీకు ఇంకా ఏమైనా రెసిపీస్ తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేసేయండి. బాయ్ గైస్.